స్పైసీ పీనట్ బ్రింజల్. వావ్, సో బ్రింజాల్ అంటేనే కింగ్ ఆఫ్ ద వెజిటబుల్స్ అంటారు అనమాట. ఓకే, స్పైసీగా కొంచెం పీనట్. ఎలా చేస్తావో ఏంటో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, ఇలా ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, అన్ని సౌత్ ఇండియన్ రెసిపీస్ అనమాట, మొత్తం సౌత్ ఇండియన్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి చాలా వరకు, అండ్ చాలా స్పైసీగా ఉండబోతుంది అనమాట. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా జీలకర్ర. సో మనము అంటే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. అవును. ఓకే, ఆ తర్వాత ధనియాలు. సో ఈ రెండు జస్ట్ లైక్ డ్రై రోస్ట్ చేస్తున్నాం అనమాట. అవును, అంటే ఇది స్పైసీ అన్నాం కాబట్టి. సో బ్రింజాల్ చాలా మంది యూస్ చేయరు, ఎందుకు అంటే స్టిచెస్ ఉన్న వాళ్ళు లేకపోతే కొంచెం అలర్జీ దుర్దలు ఉన్న వాళ్ళు యూస్ చేయరు అనమాట, అంటే తీసుకోరు ఎక్కువగా. సో బ్రింజాల్ అనేది మనం రెస్ట్రిక్ట్ చేస్తే బెటరా? అలా అని కాదు. సో బ్రింజాల్లో కూడా కంప్లీట్గా అవాయిడ్ కాకుండా మనం ఎప్పుడో ఒకసారి బ్రింజాల్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఎవరికైతే ఎలర్జీ ఉందో వాళ్ళు దాన్ని కంప్లీట్గా స్టాప్ చేసి, మిగిలిన వాళ్ళు కనీసం మంత్లీ ట్వైస్ అన్న దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. డ్రై రోస్ట్ అయితే అయిపోయాయి. ఓకే, దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. దీంట్లోనే ముందుగా రోస్ట్ చేసుకున్న పల్లీలు కూడా. ఓకే, ఆల్రెడీ వేయించి తీసుకొచ్చేసాను. కొన్ని లైట్గా వాటర్ కూడా వేద్దాం. ఇది ఒక పేస్ట్ ఫామ్లో రావాలి మనకు. ఓకే, మిక్సీ పట్టే. పర్ఫెక్ట్. కొంచెం పల్లి చట్నీ లాగా అయింది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనం నార్మల్ ప్రాసెస్ చేసేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్. ఇందులోనే కొంచెం జీలకర్ర. ఓకే, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం ఇంగువ కూడా. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం వంకాయలు వేసేసుకుందాం. ఓకే, సో దీంట్లో మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టామన్నమాట ఇలా. ఓకే, సో 4 సైడ్స్ అన్నమాట. సో ఇంకేమైనా వేయాలా? మనం స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం. ముందుగా కొంచెం పసుపు, కాశ్మీరీ కారం, ఓకే, ఆమ్చూర్ కొంచెం, ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా. నెక్స్ట్ ఇంకా టమాటో పేస్ట్ కూడా. లైట్గా వాటర్ వేసుకుందాం. ఓకే, ఓకే, పల్లె ఒకసారి చూద్దామా? వావ్, స్మెల్
స్మెల్లే చాలా డిఫరెంట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసేద్దాం. కొద్దిగా వాటర్, అండ్ ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు, అంటే ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మనం మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి, అండ్ పీనట్ కూడా కొంతమందికి ఏంటంటే అది తీసుకోగానే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రేజ్ అవుతూ ఉంటాయి. సో బెటర్ టైం టు టేక్ అంటే లంచ్లో ఇది హ్యాపీగా తీసుకోవచ్చు, ఎందుకంటే కొన్ని మసాలాస్ కూడా యాడ్ చేసాం కాబట్టి. కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఆఫ్టర్ లంచ్ అని చెప్పి మనము ఇలా యాడ్ చేసుకుంటాం. అవును. ఓకే, పర్ఫెక్ట్. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. వావ్, ఓకే, లస్సీ స్పైసీ పీనట్ బ్రింజాల్ రెడీ అయిపోయింది. స్పైసీ పీనట్ బ్రింజాల్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్పైసీ పీనట్ బ్రింజాల్కి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పల్లీలు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం తగినంత, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్పైసీ పీనట్ బ్రింజాల్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో జీలకర్ర, ధనియాలు వేసి వేయించిన పల్లీలు కొద్దిగా నీళ్లు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయలు, పసుపు, కాశ్మీరీ కారం, ఆమ్చూర్, ఉప్పు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ స్పైసీ పీనట్ బ్రింజాల్ రెడీ.